వెల్కమ్ టు 99 టీవీ. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం. సీనియర్ మంత్రులు సహా నిఘా సంస్థలు హాజరు. పాక్కు ధీటుగా జవాబు ఇవ్వడమే అజెండా. సాయంత్రం కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం. అభినందన్ని పాక్ నుంచి తెచ్చేందుకు భారత్ ప్రయత్నాలు. జెనీవా ఒప్పందాన్ని పాటించాలని డిమాండ్. అభినందన్ కి పాక్ లో పెరుగుతున్న మద్దతు. విడుదల చేయాలంటూ ఇమ్రాన్ కోరిన ఫాతిమా భుట్టో. పాక్ ఆధీనంలో ఉన్న అభినందన్ కి ప్రముఖుల ప్రశంసలు. ఆపదలో ధైర్య సాహసాలు ప్రదర్శించాలంటూ ట్వీట్. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు. కృష్ణా ఘాటీ సెక్టార్లో ధీటుగా బదిలించిన భారత్. తరలుతున్న యుద్ధ విమానాలు. జవాన్లకు సెలవులు రద్దు. ఏ క్షణాన్నైనా పాక్ దాడికి సైన్యం సిద్ధం. సరిహద్దుల్లో మళ్లీ కాల్పులు. గట్టిగా బదులివ్వాలని త్రివిధ దళాలకు ప్రధాని స్వేచ్ఛ. సంజోతా ఎక్స్ప్రెస్ ని సస్పెండ్ చేసిన పాకిస్తాన్. అటారీ సరిహద్దుల్లో నిలిపివేత. ప్రయాణికుల తరలింపుకు ఏర్పాట్లు. మసూద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాల్సిందే. భద్రతా మండలిలో అమెరికా సహా పలు దేశాలు. పీఓకేలో ఉగ్ర శిబిరాలపై దాడులు సరైన చర్యే. భారత్ నిర్ణయాన్ని సమర్థించిన అమెరికా. యుద్ధమా శాంత 72 గంటల్లో తేలుతుంది. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు. రేపు విశాఖలో మోదీ పర్యటన. ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ శ్రేణులు. రాజకీయాల్లో సామాన్యులకు స్థానం లేకుండా పోయింది. కొన్ని కుటుంబాల వద్దే అధికారం ఉందని పవన్ ఆగ్రహం. సినిమా వృత్తైతే సమాజ సేవా ప్రవృత్తి. ఓటమి భయంతో గెలుపుని సాధించలేమన్న జనసేనాని. రైల్వే జోన్ మసిపూసిన మారేడుకాయ. ఆదాయం కొల్లగొట్టేలా కుట్ర చేశారంటూ బాబు ఆగ్రహం. వైజాగ్ రైల్వే జోన్ పై గంట అసంతృప్తి. మళ్లీ ఏపీని మోసం చేశారని ఆవేదన. రైల్వే జోన్ కల నెరవేరింది. ప్రత్యేక హోదా కూడా ఇస్తారని ఆశిస్తున్నామన్న జీవీఎల్. మధ్యాహ్నం టీడీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ. హాజరు కానున్న జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు. కాసేపట్లో రీజనల్ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లతో జగన్ భేటీ. పార్టీలో చేరికలు, అభ్యర్థుల ఖరారుపై చర్చ. గిన్నిస్ బుక్ లోకి యూపీ ఎస్ఆర్టీసీ కుంభ్ లోగోతో వరుసగా 500 బస్సుల ప్రయాణం. పెట్రోల్ దాడిలో గాయపడ్డ రవలి పరిస్థితి విషమం. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటున్న డాక్టర్లు. టిక్టాక్ యాప్ కి అమెరికాలో భారీ జరిమానా. 13 ఏళ్లలోపు చిన్నారుల వివరాలు బహిర్గతంపై ఆగ్రహం. హైదరాబాద్ చేరుకున్న గోవర్ధన్ మృతదేహం. అమెరికాలోని నల్ల జాతీయుడి కాల్పుల్లో మృతి. నేటి విశాఖ సాగర తీరంలో ప్రపంచ బీచ్ వాలీబాల్ టోర్నీ. పోటీ పడనున్న 26 దేశాలు, 56 జట్లు.